5 నిమిషాల్లో బిగినర్స్కి క్యాన్వాస్ పేపర్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సేవ్ చేసి పెట్టుకోండి వీడియోని, వీలైతే డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకోండి. మామూలుగా అయితే ఇప్పుడు ప్రెజెంట్ డిజైన్ చేయాలి అంటే తప్పకుండా క్యాన్వాస్ పేపర్ అయితే ప్రతి ఒక్క టైలర్ దగ్గర ఉంటుంది. ఈ క్యాన్వాస్ పేపర్ మీద యూజ్ చేసేటప్పుడు ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, మెజర్మెంట్స్ తీసుకున్న దాన్ని క్యాన్వాస్ పేపర్ మీద ఎలా ఫిగర్ చేసుకోవాలి, అంటే ఎలా డ్రా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ప్రతి పిన్ టు పిన్ బిగినర్స్ కోసం 5 నిమిషాల వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తప్పకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూడడానికి ట్రై చేయండి. జస్ట్ 5 మినిట్స్. క్యాన్వాస్ పేపర్ ఎలా యూజ్ చేయాలో మీకు కూడా తెలిసిపోతుంది. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా, ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఏ డిజైన్ అన్నా కూడా మీ చేతులతో మీరే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకో. ప్రెజెంట్ చిన్న చిన్న టైలర్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద బొటెక్యూలలో కూడా ఈ క్యాన్వాస్ పేపర్ని చాలా విధాలుగా యూజ్ చేస్తున్నారు. ఈ క్యాన్వాస్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో ప్రెజెంట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు, కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ మీరు ఏ డిజైన్ స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో ఆ డిజైన్ని లైనింగ్ మీద ఇలా డ్రా చేసుకోండి. మీ నెక్ విడ్త్ని బట్టి, నా నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్, ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. ఈ డిజైన్కి 2.5 మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మరీ డీప్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని 10 ఇంచెస్ కదా, 10 ఇంచెస్కి +2 వేసుకొని మార్కింగ్ అయితే గీసుకోవాలి. చూడండి, డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను. డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాక 12 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలి. 12 ఇంచెస్ వచ్చేసి మనకు షోల్డర్ దగ్గర ఇప్పుడు ఎంత తీసుకున్నాను లైనింగ్ అనేది ఒకసారి మెజర్ చేసుకోండి. 5.5 తీసుకున్నాను. 6 ఇంచెస్ తీసుకోవచ్చు. 5.5 అయితే తీసుకున్నాను. 5.5 తీసుకున్నాక సేమ్ క్యాన్వాస్ పేపర్ మీద 5.5ని మెజర్ చేసుకొని 3 ఇంచెస్ షోల్డర్ పాయింట్ అన్నమాట. 3.5 అనేది డిజైన్కి కావాల్సిన లైన్ అనమాట. కట్ వర్క్ వస్తుంది కదా, 1/2 ఇంచ్లో మనకు కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్కి ఒక 2 లైన్స్ ఇలా కిందికి స్ట్రైట్గా 2 లైన్స్ తీసుకున్నాక ఇప్పుడు మనకు విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ అన్నాను కదా, ఇక్కడ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకొని 10 ఇంచెస్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్లోకి వెళ్ళిపోతుంది కదా, స్టిచ్చింగ్కి భుజం దగ్గర కుట్లలోకి వెళ్ళిపోతుంది. 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఒక 10 ఇంచెస్కి కరెక్ట్గా డ్రా చేసుకోండి. 10 ఇంచెస్ దగ్గరగా ఇలా ఒక 2 ఇంచెస్ అడ్డంగా ఒక లైన్ అయితే తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మన నెక్ ప్యాటర్న్ అనేది ఇది. ఈ నెక్ ప్యాటర్న్ని ఎలా అయితే లైనింగ్ పీస్ మీద మెజర్ చేసుకొని గీసుకున్నానో సేమ్ అదే మెజర్మెంట్స్ తోటి ఒక డాట్ పెట్టేసుకొని కట్ వర్క్ అనేది ఇలా మనం ఏదైతే 1/2 ఇంచ్ పెట్టుకున్నామో 1/2 ఇంచ్లోనే కట్ వర్క్ వచ్చే విధంగా చూసుకోండి. ఇక్కడ 2 కట్స్ వస్తాయి, మిగతాది మొత్తం రౌండ్గా కర్వ్ అనేది తిరుగుతుంది. నేను ఎలా డ్రా చేసుకున్నాను ఏంటి అనేది బిగినర్స్ కొంచెం జూమ్ చేసి అయినా చూసుకోండి, నిదానంగా అయినా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి పెన్ తోటి క్యాన్వాస్ పేపర్ మీద సేమ్ అదే డిజైన్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద వన్స్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకుంటే అదే విడ్త్, అదే వెడల్పు, అదే పొడవు మాత్రమే మనకు బ్లౌజ్ పీస్కి వస్తుంది. నేను బ్లౌజ్ పీస్ మీద అంటే లైనింగ్ అనేది నెక్ అనేది కటింగ్ అయితే చేసుకోలేదు కాబట్టి మనము క్యాన్వాస్ పేపర్ ఎలా అయితే కటింగ్ చేసుకున్నామో అలాగే ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్ డిజైన్ అయితే కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ మాత్రం పెట్టుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. మనం ఎక్కడి నుంచి అయితే డ్రా చేసుకున్నామో చుట్టూ రౌండ్గా ఒక లైన్ అయితే గీసుకొని ఇప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ అండి, బ్యాక్ నెక్ విడ్త్ కాబట్టి బ్యాక్ నెక్కి నేను ఇలా డ్రా చేసుకున్నాను. బిగినర్స్కి ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకొకసారి నాకు పిన్ చేయండి. తప్పకుండా నేను నెక్స్ట్ ఎప్పుడైనా క్యాన్వాస్ పేపర్ యూజ్ చేసేటప్పుడు మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? ఎక్కడ కూడా పేపర్ అనేది కదలకుండా కటింగ్ అనేది చేసుకోవాలి. మనం మార్క్ ఎక్కడైతే గీసుకున్నామో అంతవరకు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. కట్స్ దగ్గర లోపలికి వెళ్ళడము, పేపర్ అనేది కొంచెం బయటకు ఉండడం లాంటిది ఎక్కడ చేయొద్దు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మాత్రం ఇలా నేను ఎలా అయితే కటింగ్ చేశానో అలాగే కటింగ్ చేసుకోండి బిగినర్స్. అలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే భుజం దగ్గర మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు లైనింగ్ మీద భుజాలు జారిపోకుండా 2 సైడ్స్ కూడా విడ్త్ అనేది సేమ్ వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు లైనింగ్ మీద పెట్టి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేస్తాము. ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసినప్పుడు పైన ఏదైతే పైన నేను అది కటింగ్ చేయలేదు కదా, ఆ పైన కటింగ్ చేయకుండా అలాగే ఉంచడం వల్ల ఏంటంటే భుజాలు అనేది దిగజారకుండా ఉంటాయి. అది ఎప్పుడైతే కటింగ్ చేసామో కొంచెం అటు ఇటు జరుగుతుంది. మనం మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెజర్మెంట్ తీసుకోలేం కాబట్టి సో అక్కడ నెక్ ప్యాటర్న్ అనేది అలాగే ఉంచుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ అనమాట. ఫ్రంట్ సైడ్ బ్లౌజ్ కూడా సేమ్ నెక్ ప్యాటర్న్, కాకపోతే కింద వీ నెక్ లా కాకుండా రౌండ్గా అయితే దింపుతున్నాను. సో సేమ్ మనం ఎంతైతే షోల్డరు ఎంత తీసుకున్నాను, డీప్ ఎంత తీసుకున్నాను అనేది ఒక్కసారి మెజర్మెంట్ తీసుకొని సేమ్ క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి. నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ అండి నాది ఫ్రంట్ నెక్. అలాగే షోల్డర్ పార్ట్ వచ్చేసి సేమ్ 5.5 మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు 7 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది షోల్డర్లోకి వెళ్ళిపోతుంది. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము కట్ వర్క్ అనేది సేమ్ ఎలా అయితే బ్యాక్ నెక్ డిజైన్ చేసుకున్నామో అదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అనేది కొంచెం డీప్ మరీ బ్యాక్ వచ్చినట్టు రాదు కాబట్టి చిన్న కర్వ్ అనేది తీసుకోవాలి. మన డిజైన్ బట్టి మన బాడీ షేప్ని బట్టి మనము తీసుకోవచ్చు. నేనైతే ఇలా డ్రా చేసుకున్నాను అనమాట. పెన్ తోటి డ్రా చేసుకోవాలి. కరెక్ట్ డ్రా మనకు షేప్ వచ్చింది, ఓకే కరెక్ట్గా వచ్చింది అని అనుకున్నప్పుడే మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మనం ఎక్కడైతే డిజైన్ డ్రా చేసుకున్నామో దానికి ఎక్స్ట్రా 1 ఇంచ్కి మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఆ 1 ఇంచ్ అనేది మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మరి కొంచెం ఉండకుండా 1 ఇంచ్ వరకు ఉంటే మనకు షేప్ కానివ్వండి తిప్పుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. సేమ్ ఫ్రంట్ నెక్ కూడా నేను షోల్డర్ దగ్గర కటింగ్ అయితే చేయలేదు. షోల్డర్ దగ్గర కటింగ్ చేయకపోవడమే మంచిది. చేస్తే ఏంటంటే అటు ఇటు ఏలబడిపోతాయి, షోల్డర్స్ అనేది డైరెక్ట్గా జారిపోతుంది. అప్పుడు లైనింగ్ పీస్ మీద కూడా సరిపోదు. ఇంతే అండి, చాలా ఈజీగా క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేసి డిజైన్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నాను. ఎక్కడైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. తప్పకుండా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.